నమస్కారం అండి. ఇటీవల కాలంలో గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లం ఎవరు చూసినా గ్యాస్ట్రిక్ కడుపులో మంట, నొప్పి ఇట్లాంటి ఇబ్బందులతో చాలా సఫర్ అవుతున్నారండి, సతమతం అవుతున్నారు. ప్రధాన అంశం ఏమిటంటే గ్యాస్ట్రిక్ రావడానికి గల కారణాలు ముందు తెలుసుకోవాలి. ఈ అపాన వాయువు, తెలుగులో దీని పేరు ఏమిటంటే అపాన వాయువు అంటే పెరుగుతూ ఉంటుంది. అపాన వాయువు ఇంప్లిమెంట్ అవ్వడానికి గల కారణం ఏమిటంటే పొల్యూషన్ ప్రధాన అంశం అండి. పీల్చుకునే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, వేపుళ్ళు, డీప్ ఫ్రైలు అంటారు కదా, వేపుళ్ళు, అట్లాగే రోడ్డు పక్కలంబట, రహదారుల పక్కలంబట అమ్మేటటువంటి ఆహార పదార్థాలు, కొన్ని పేర్లు పానీపూరి, హాట్ చాట్లు, నూడిల్స్, ఇంకా రకరకాలు, మొత్తంగా ఎన్నో చాలా రకాలు అమ్ముతూ ఉంటారు. ఆ రకాల్లో ఇవన్నీ కొన్ని నాకు తెలిసినవి, అంటే తిని కాదండి అనుకోవటం, విని చెప్పేది. ఈ మసాలా ఫుడ్లు మెయిన్ బాగా స్పైసీగా అనేసి వేపుకొని రెస్టారెంట్లో భోజనాలు ఇవన్నీ చేసేటప్పుడు ఏమిటి చేస్తారంటే కారము తయారు చేసేదానికి విధానం ఉంది. దేశవాళీ మిరపకాయలు అయితే చాలా అద్భుతం పూర్వం, ఇప్పుడు ఎక్కడా జాతి కూడా కనిపించట్లేదండి. మిరపకాయలను తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి దాన్ని చెక్క రోటిలో గుండ కొట్టి దానికి పసుపు, ధనియాలు, ఇట్లాంటి మెంతులు, ఆవాలు, వైట్లు అనే ఒక పదార్థం ఉండదు. వైట్లు అది చాలామందికి తెలియదు. వైట్ అంటారు, వామింట అంటారు, దాని పేరు వామింట, వైట్లు అంటారు. ఇట్లా వాటి తాలూకా తులియాలు, ఇవన్నీ మూలికా తులియాలు. ఈ తులియాలన్నీ కలిపి కొన్ని అంటే పరిమాణాలు, మిరపకాయలు ఎంత, అవి ఎంత అని అవన్నీ కలుపుకొని కారం పట్టించుకునేవారు. రోట్లో దంచి జల్లుల్లో జల్లించుకొని నిల్వ చేసుకునేవారు. ఇప్పుడు అంటే కాలానుగుణంగా అవన్నీ కావాలంటే రావు. మర పట్టించుకున్నప్పటికి కూడా మిల్లులో ఆడించుకున్నప్పుడు కారం తయారు చేసే విధానం అది. కనీసం కారం అయినా ఇప్పుడు ఎవరు తయారు అంతా ప్యాకెట్ రూపాంతరం. దీంట్లో ఏం కలుపుతారంటే, నేను స్వయంగా చూసిన నా అనుభవం ప్రకారంగా చెప్తున్నాను. ఒక మిల్లులో కారం ఆడుతున్నారు. జేగురు మట్టి అనే ఒక రకమైన మట్టి ఉంటుంది. మట్టి ఏంటంటే దాని తులం ఎర్రగా ఉంటుంది, జేగురు అంటారు. అది నీరు ప్రవాహం జరిగేటప్పుడు ఎర్ర నేలల్లో ఒక చోట పేరుకుపోయి కేంద్రీకృతం అయ్యి అట్లా గడ్డల కింద తయారవుతుంది. ఆ మట్టిని తీసుకొచ్చి 100 కేజీల కాయల్లో ఆ మట్టి కొద్దిగా ఆ మాత్రం ఒక 1/2 కేజీ మట్టి కానీ కలిపితే సింధూర వర్ణం కంటే చేయి పెడితే రంగు వదలదమ్మా, అంత ఇది రంగు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి మట్టి కలిపినటువంటి కారాన్ని ప్యాక్ చేసి అమ్మినప్పుడు అది తింటే శరీరం ఏమవుతుంది? తుల్యం పాడైపోగా కొన్ని వస్తువులు కలిపితే విషతుల్యాలు అవుతాయి. మట్టి అంటే రాతి మట్టి, నీటి మట్టి అనేది, నీటిలో మట్టి ఎట్లాంటిది ఉంటుందంటే నీటిలో అనుసంధానం అయి ఉండే మట్టి. అది శరీరంలోకి వెళ్ళిన ప్రాణాంతకం ఏం కాదు. అది వెళ్ళటం వల్ల కూడా కొన్ని రోగాలు, నాచుని కరిగించే గుణం మట్టికుంటుంది. ప్రవాహం జరిగేటప్పుడు అట్లా నీటితో సమతుల్యంతో వెళ్ళేటప్పుడు ఆ మట్టి బావుల్లో నీళ్ళు, పూర్వం తటాకాలంటే వాగుల్లో నీళ్ళు, కోనేరుల్లో నీళ్లు తాగేటప్పుడు అందులో కలువ మొక్కలు పెంచేవారు. ఆ నీళ్లు తాగితే చాలా కలువ పువ్వులకి ఆ నీరంతా స్వచ్ఛంగా ఫిల్టరేషన్ అయ్యి కలువ మొక్కల ఆకుల వల్ల అట్లా జరుగుతూ ఉండేది. ఆ నీరు త్రాగటం వల్ల శ్రేష్టంగా ఉండేది. ఇప్పుడు మట్టి మశానం కలిపినటువంటి ఆహారాలు తినటం వల్ల, వేపుళ్ళు తినటం వల్ల, సమయానికి నిద్ర లేకపోవటం వల్ల, మలదోషం, ఎప్పుడో రాత్రి 3 గంటలకు పడుకొని తెల్లవారు 7 గంటలకు లేస్తే గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, సూర్యోదయం ముందు లేకపోవటం వల్ల ఈ మలం అనేది పేరుకుపోయి విరోచన ప్రక్రియ సక్రమంగా కాక ఆ పేగుల్లో పట్టుకొని అది అపాన వాయువులు తయారు చేసి ఆ ప్రాంతాన్ని అంతా ఆ పేగుల్లో వరుపు అంటే అట్లా ఊరికన అట్లా బర్నింగ్ అయిపోద్ది. బర్నింగ్ అయిపోయి రక్తస్రావాలు అయ్యేలాగా చిన్నది నాలుక వరిసిపోతే ఎర్రగా చిన్న మొటిముల్లాగా ఎట్లా కనపడుతుంది అట్లా పేగుల సందుల్లో కనపడిన తర్వాత దానికి రక్తస్రావాలు అవటం, అక్కడి నుంచి అక్కడ ఒక వాయువు తయారవటం, ఆ వాయువు అపాన వాయువు. అదే గ్యాస్ట్రిక్ కారణము. ఈ గ్యాస్ట్రిక్ కారణం ఏంటంటే ఈ వాయువు తయారైన దగ్గర నుంచి ఏమవుతుందంటే కడుపులో మంట రావటం. దీనికి ఆహార నియంత్రణ, వేపుళ్ళు తినకూడదు, పులుపు తినకూడదు, పులిసిన పెరుగు తినకూడదు, చక్కటి వేడన్నంలో మజ్జిగ, పలసిన మజ్జిగ
కమ్మగా ఉన్న మజ్జిగ వేసుకొని తినాలి. నిద్ర అనేది తక్కువ ఉండకూడదు. అట్లా తీవ్రంగా ఉందనుకోండి, దీనికి మంచి మూలికా తుల్యాలు ఉన్నాయి. మూలికా తుల్యాలు అంటే కరక్కాయ తీసుకొని పాత బెల్లం తీసుకొని ఉండలు చేసి, కరక్కాయ పాత బెల్లం కలిపి నూరి ఉండ చేసి, నీళ్లు కలపరాదండి, చక్క గోళీలు అవుతాయి. పొద్దున్నే పరగడుపున ఆవు నెయ్యిలో అట్లా ముంచుకొని ఒక గోళీ ఇలా వేసుకొని అర్ధమండలం పాటు 20 రోజులు అలా వేసుకున్నట్టయితే ఆ లోపల ఉన్న జిగురును అంతటినీ బయటకు పంపించేసి చక్కగా ఆ గ్యాస్ట్రిక్ నుంచి బయటకు రావడానికి ఛాన్సెస్ అద్భుతంగా ఆ వ్యాధిని అట్లా తగ్గించుకోవచ్చు. రెండోది, ఇంకా తీవ్రంగా ఉంది, విరోచనం నల్లగా అవుతుందంటే అవన్నీ మూలికా తుల్యాలతో కొన్ని మాత్రలు చేసిస్తామమ్మా. అల్సర్ కంప్లైంట్గా మారేది ఆ గ్యాస్ట్రిక్ వల్లే అల్సర్ కంప్లైంట్గా మారుతుంది. ఈ అల్సర్ కంప్లైంట్గా మారిన తర్వాత కంపల్సరీగా ఔషధం అనేది తీసుకోవాలి. అవి చాలా రకాల మూలికలు ఉన్నాయి. ఆ మూలికలన్నీ తీసుకొని ఆకులు మూలికలు కలిపి నూరి సూర్యతాలకం చేసి గోళీలు తయారు చేసి ఒక 40 రోజుల పాటు తీసుకుంటే కనుక ఆహార నియంత్రణ అనేది కంపల్సరీ ఉంటుంది. అట్లా పులుపు, కారం, మసాలాలు, మాంసాహారం విడనాడి ఈ ఆహారం తీసుకుంటే చక్కగా ఈ గ్యాస్ట్రిక్ నుంచి బాగా బయటపడవచ్చు. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ఉన్నటువంటి వాళ్ళు ఆయిల్ అతి తక్కువగా వాడవలెను. రాత్రిపూట నిల్వ చేసిన పదార్థాలు ఉదయం తినరాదు. గోరువెచ్చని ఆహారం మాత్రమే తీసుకోవలను. బాగా పండిన పళ్ళు తీసుకోవాలి. బొబ్బాయి, అరటి పళ్ళు, జామకాయలు ఇట్లాంటివి తీసుకుంటూ ఉండాలి. అట్లాగే ఈ గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు తిప్పతీగ ఆకులు తీసుకొని, ఇవన్నీ మూలికా తుల్యాలండి నేను చెప్తున్నాయి. తిప్పతీగ ఆకులు తీసుకొని ఒక 3 ఆకులు 2 మిరియాలు కలిపి కషాయం కాసుకొని బెల్లం వేసుకొని తాగుతూ ఉంటే ఈ గ్యాస్ట్రిక్ తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ కరక్కాయ ఒక మాదిరిగా ఉన్నప్పుడు, లేదు ఇంకా రెండో మాదిరిగా ఉండి ఉధృతి ఎక్కువ అయితే ఇట్లాగా ఇంకా బాగా ఎక్కువగా ఉంటే ఔషధం అది మేము తయారు చేసి ఇచ్చేది. దానికి మూలికా తుల్యాలు చాలా ఉంటాయి, అందులో అది ప్రేరేపణ చేసి ఇవ్వచ్చు. అట్లా ఏంటంటే ఆహార నియంత్రణ కరెక్ట్గా చేసుకొని వేళకు నిద్రించి చక్కటి నీళ్లు పరిశుభ్రమైనవి తాగుతూ ఉంటే గ్యాస్ట్రిక్ నుంచి బయటకు రావచ్చమ్మా. ఆహార నియమమే కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఈ గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. ఇంకా దానికి వేరే పౌడర్లు కూడా ఉన్నాయి. అంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆ పౌడర్లు అవి వాడాలి. గ్యాస్ట్రిక్ పర్యవసానం ఏమిటి జరుగుతుందంటే అపానవాయువుకి శక్తి పెరిగిన తర్వాత తలలోకి ప్రయాణం చేస్తే తల తిరగటం, కండరాల నొప్పులు రావటం, తలనొప్పి రావటం, జలుబు చేసినట్టుగా 4 తుమ్ములు రావటం, నీరు కారటం, తలలో పట్టుకుంటుంది. నిద్రిస్తే కానీ మళ్ళీ తలనొప్పి నుంచి ఉపశమనం ఉండదు. అంటే తుమ్ముల ద్వారా కానీ నిద్ర ద్వారా కానీ అపానవాయువు తలలో చేరింది బయటికి వెడలితే ఆ నొప్పి తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ప్రధాన అంశం శరీరం అంతా తిరిగేటప్పుడు అస్తవ్యస్తం చేస్తుంది. ఎక్కడెక్కడో మనకి అలవు కాని చోటకు వెళ్ళి ఆ అపానవాయువు ఇరుక్కొని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇట్లా పట్టుకుపోయినట్టు వెన్నెముకల్లో వస్తుంది, ఇక్కడ ఛాతి భాగంలో వస్తుంది, కండరాల్లో వస్తుంది, మెడ నరాల్లో వస్తుంది. అట్లాగా ఎక్కడెక్కడ పట్టుకుంటే ఆ ప్రాంతాన్ని అంతా అవస్థకు గురి చేస్తుంది. శరీరం అంతా తిరిగిన తర్వాత శరీరం అంతా వశపరుచుకొని వ్యాధి రూపాన్ని ఉగ్రరూపం చేస్తుంది. అది శరీరం వశపరచక ముందే దాని నుంచి మనం ఇటీవల కాలం పొల్యూషన్ కాబట్టి ఈ ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ కవర్లో నీళ్ళు కూడా దానికి ప్రధాన అంశం అమ్మ. నీరు స్వచ్ఛమైన దానికి గాలి వెలుతురు తగిలిన నీరు తాగితే కనుక పొట్టలో ఒక 30% శుద్ధి అవుతుంది. ఆహారం 30%, తర్వాత జీవన విధానంలో నిద్ర ఒక 30%, ఒక 10% ఏమిటంటే ఎట్లాగా దాని నుంచి మనం బయటపడలేం. కారణం ఏంటంటే లోకాన్ని మార్చలేం కాబట్టి ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కటి ఆరోగ్యం, గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం పొంది ఆ వ్యాధి లేకుండా చేసుకోండి.